హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతిస్ రెసిపీ బాక్స్. ఈ రోజు మనము మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ఓకేనా? మరి మీలో మామిడిపండు అంటే ఎంతమందికి ఇష్టం ఉంది? నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓకేనా? నాకైతే చచ్చేంత ఇష్టం ఉంది. సమ్మర్ రాగానే బుట్టలు మామిడిపండ్లు కొనుక్కొచ్చుకుని మరి తినేస్తాను. మామిడిపండు అంటే హేట్ చేసేవాళ్ళు నాకు తెలిసి 99% ఉండరు. సో మనం ఎలా చేసాలో నేర్చేసుకున్నాము. మరి మ్యాంగో మిల్క్ షేక్ నేనైతే 2 మామిడిపండ్లు తీసుకుని తొక్క తీసేసి కట్ చేసుకుని పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను, చిక్కటి పాలు వేడి చేసుకుని మరగపెట్టుకున్నాను. చక్కగా వేడి చేసుకుని చల్లార్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఓకేనా? చూడండి, మిక్సీ జార్లో నేను ఏదైతే మామిడిపండ్లు తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నానో దాన్ని వేసేసుకున్నాను. మామిడి పండు అనగానే నాకు గుర్తొచ్చేది మాత్రం సమ్మర్ అండి. సమ్మర్ హాలిడేస్. మామిడి పండు, ముద్దపప్పు, ఆవకాయ, మల్లెపూలు ఇవన్నీ మనకి సమ్మర్ గుర్తు చేస్తుంటుంది కదండి. మన చిన్నతనాన్ని కూడా గుర్తు చేస్తుంది. చూడండి, నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మామిడి పండు ఆల్రెడీ తీయగా ఉంటుంది కదా. మనం షుగర్ ఎక్కువ ఏమీ వేసుకోవద్దు. బెటర్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా కానీ సరిపోతుంది. ఓకేనా? మీ ఇష్టం అది. కొంచెం నేను స్వీట్ గానే తీసుకుంటాను అని అంటే 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. కానీ అంతకన్నా ఎక్కువ వేసుకోకుండా మరీ స్వీట్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనము ఒక గ్లాస్ మిల్క్ అయితే వేసుకున్నాము. మనకి బయట జ్యూస్ పాయింట్లలో వాళ్ళు మిల్క్ వేస్తారు కానీ అది పచ్చిగా వేస్తారండి. పచ్చి అంత మంచిది కాదు హెల్త్ కి. ఎందుకంటే అది 1 day 2 days మామూలుగా మనకి మిల్క్ ప్యాకెట్ 1 day ఉంటుంది డేట్. మనకి వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెడతారు కాబట్టి అవి ఎరిగిపోయా ఎలా ఉంది ఏంటి అనేది మనకి తెలియదు కదా. మనకు ఆ పచ్చి పాలల్లోనే వేసి ఇస్తారు. మనం అలా చేసుకోవద్దు. ఫ్రెష్ గా తీసుకున్న పాలని వేడి చేసుకుని చల్లార్చుకుని అవి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూలింగ్ చేసుకున్నాక ఆ మిల్క్ ని వేసుకోవాలండి. మిల్క్ షేక్ కి, జ్యూస్ కి, తర్వాత థిక్ షేక్స్ కి కొంచెమే తేడా ఉంటుందండి. అది ఏంటో మీరు నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఎవరికైనా తెలిస్తే, లేదనంటే మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఏదైనా థిక్ షేక్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఏంటో తేడా మీకు. ఓకేనా? మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. చిన్న తేడా ఉంటుంది జ్యూస్ కి, థిక్ షేక్ కి, మిల్క్ షేక్ కి. అదేంటో మీరు చెప్పండి నాకు కమెంట్ బాక్స్ లో. ఓకేనా? సో మనం అన్ని వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం. చూస్తున్నారుగా, మొత్తం మిల్క్ వేసేసుకున్నాము. మనం చక్కగా దీన్ని మిక్సీ చేసేసుకుంటే ఇంకేమీ మీరు మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారుగా, మిక్సీ పట్టేసుకున్నాము. ఎలా అయిందో చూసారు కదా. నేను అది గ్లాస్ లో వేసేసుకుంటున్నాను. మ్యాంగో కదండి, చూడండి గ్లాస్ వాటర్ వేసుకున్నా ఎంత చిక్కగా వచ్చిందో. మామిడిపండుతో జ్యూస్ చేసుకున్నా మనకి ఎంతే చిక్కగా ఉంటుంది. చూస్తున్నారుగా ఎంత చక్కగా వచ్చిందో. నోరు ఊరిపోతుంది కదండి చూస్తుంటేనే. కొంచెం లైట్ గా గార్నిష్ చేసేసుకుని వెంటనే తాగేసేద్దాం. ఓకేనా? చూస్తున్నారు కదా, చిన్న మామిడి ముక్కలు స్లైసెస్ లాగా చేసుకుని నేను అది గార్నిష్ లాగా చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, 1 టేబుల్ స్పూన్ మ్యాంగో స్లైసెస్ ని చేసుకుని నేను గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు మనకి అవైలబిలిటీ బట్టి మనకి ఏదైనా అవైలబుల్ ఉన్నాయో అవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే పంకిన్ సీడ్స్ వేసుకుంటున్నానండి. పంకిన్ సీడ్స్ చాలా మంచిది హెల్త్ కి కూడా. సో అందుకని నేను పంకిన్ సీడ్స్ వేసుకుంటున్నాను. అంతేకాకుండా సన్నగా తరుక్కున్న బాదం పప్పును కూడా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. నాకు ఈ వీడియో చేస్తుంటేనే నాకు ఏమంటే తాగేసేయాలి అనే ఫీలింగ్ వచ్చేసిందండి. మీకు కూడా చూస్తుంటే తాగేయాలని అనిపిస్తుందా? అయితే మీరు ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మ్యాంగో మిల్క్ షేక్ చేసేసేయండి. ఎలా చేయాలో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో అయిపోయింది కదండి. వెంటనే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ ఇంకా మీకు కావాలి అని అంటే, కొత్త రెసిపీస్ కావాలి అని అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? చూడండి, ఆహా ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో. చూస్తున్నారు కదా. మీకేమైనా కొత్త రెసిపీస్ కావాలి అని అంటే నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రెసిపీస్ చేసి పెడతానండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.